వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి పని సామాన్యులకు ఉపయోగపడేలా ఉండాలన్నదే తమ నేత పవన్ కళ్యాణ్ ధ్యేయమని పెందుర్తి శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రమేష్ బాబు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించిన ఆయన ప్రత్యేకంగా తయారు చేసిన కేకును కట్ చేసి అందరికీ అందించారు. అనంతరం ఇక్కడ జరుగుతున్న మెగా రక్తదాన శిబిరాన్ని పరిశీలించి దాతలకు గుర్తింపు పత్రాలను అందించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలోనే మొదటిసారి సొంత నిధులతో రాజకీయాలు చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ అని అభివర్ణించారు. ఆవిర్భావ దినోత్సవాన్ని వేడుకల్లాగాక ప్రజలకు ఉపయోగపడే పనుల్లా చెయ్యమనడంలోనే పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల ఎంత అంకిత భావంతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు. పార్టీ పరంగా ఏ వేడుకలు నిర్వహించాలన్నా అవి కేవలం సేవా కార్యక్రమాలు అయ్యి ఉండాలని జనసేన నేత పవన్ సూచించినట్లు రమేష్ బాబు పేర్కొన్నారు. వస్త్ర పంపిణీ, హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ పెట్టా. పరవాళ్ళు ఏదైతే చిన్నపిల్లలు, పిల్లల గర్భిణీ స్త్రీలు, పిల్ల తల్లులు వచ్చి సేద తీరి అంగన్వాడీ దగ్గర ప్రతి సెంటర్లో కూడా ఫర్నిచర్ కొడుతుంది. పెద్ద ఎత్తున పరవాడ మొత్తం మండలంలో అన్ని స్కూల్కి కూడా ఫర్నిచర్ సప్లై చేస్తూ ఉన్నాం. అంటే మా నాయకుడు పిలుపు ఇది ఒక నియోజకవర్గాన్ని ప్రభావితం చేసిన కార్యక్రమం కాదు. 175 నియోజకవర్గాల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకుని మేము ముందుకు పోతా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకి అవసరాలు తీర్చే కార్యక్రమంగా మా ఆవిర్భావ దినం జరగాలనే ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో భాగంగా నేను అన్ని చోట్ల కూడా చెక్ చేశాను, ఎంక్వైరీ చేశాను. పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అనవసరంగా డబ్బుల్ని ఒక 2 గంటల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలలాగా చేసి వేస్ట్ చేయకుండా 10 కాలాల పాటు పేదలు మన కోసం మాట్లాడుకునే విధంగా చేయమన్నారు. మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే గతంలో మీ అందరికీ తెలుసు, అన్ని దానాల్లో కన్నా రక్తదానం నిన్న అని చెప్పి మనం రక్తం ఇస్తే ఏదో ఆరోగ్యం పాడైపోద్దన్న భయపడే రోజుల నుంచి రక్తం నేను ఇస్తాననే స్థాయికి పెద్దల మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకొస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపుతో ఎప్పుడన్నా బ్లడ్ డొనేషన్ చేయండి అని ఆయన ఒక పిలుపిస్తే ఈ రాష్ట్రంలో బ్లడ్ కొరత లేకుండా అది కొన్ని నెలల పాటు సరిపోయే విధంగా మా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.